క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పాశం శ్రీనివాసరెడ్డి మరియు శివలీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శరత్ కుమార్ రెడ్డి, కారుణ్యరెడ్డిలకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం సెయింట్ పీటర్స్ కాలనీ విచారణ డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మరియు తుమ్మా ఉర్సులా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సుదీప్, సౌమ్య, రమణ, మైరాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు తుమ్మా జోజిరెడ్డి, ఇన్నమ్మ, మేకల ఎలియాసురెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు అజిత్ ఎం. జోస్పిన్ గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని మరియు కె. మోని గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అజిత్, జోస్పిన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న నల్గొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 కరణం ధమన్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా కెథడ్రల్ విచారణ గాలి అరుణకుమారి గారి 25వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బుద్ధ సముద్రం విచారణ కీర్తిశేషులు కొమ్మారెడ్డి జ్వానీస్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. నిన్ను చేరి ప్రార్థించు భక్తులనెల్లా, నిన్ను చేరి ప్రార్థించు భక్తులనెల్లా, ప్రియమార దీవించు కరుణాల బాల, ప్రియమార దీవించు కరుణాల బాల, మనవులు వినుమా మా బాల యేసా, మము దయగనుమా ఓ దివ్య తేజ. తల్లివి నీవై, తండ్రివి నీవై, బంధువు నీవై, తోడుండెదవే, రాజువు నీవై, ప్రాణము నీవై, పెన్నిని నీవై,
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య 33వ ఆదివారమును జరుపుకుంటూ ఉన్నాం. ఈ సామాన్య 33వ ఆదివారము మనకు అంత్యకాలమును గురించి తెలియచేస్తూ ఉన్నది. వాస్తవానికి మనము మన యొక్క దైవార్చన సంవత్సరంలోని ముగింపునకు చేరుకుంటూ ఉన్నాం. వచ్చే ఆదివారము క్రీస్తు రాజు మహోత్సవముతో ఈ దైవార్చన సంవత్సరం ముగించి మరొక నూతన సంవత్సరము ఆగమన కాలముతో ప్రారంభము కాబోతుంది. అది మన ఆధ్యాత్మిక సంవత్సరం. ఇటువంటి ముగింపుకు వచ్చినటువంటి సంవత్సర కాలంలో ప్రభువు కూడా మనకి ఈ అంత్యకాలమును గురించి ప్రవచనము చేస్తూ ఉన్నారు. సమస్తము ఒక ముగింపుకి వస్తుంది. సంవత్సరాలు ముగిసిపోతాయి, మన జీవితము ముగిసిపోతుంది, లోకము అంతమవుతుంది అన్నటువంటి వాస్తవాన్ని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ఇటువంటి యొక్క అంత్యకాలాన్ని గురించి మనము ధ్యానించేటువంటి అవసరము ఎంతగానో ఉంది. ఎందుకనగా ఈ భూమి మీద ఎవరు కూడా శాశ్వతము కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా చివరికి మిగలవు, అన్నీ నాశనం అవుతాయి అనే సత్యాన్ని మనం గమనించుకొని మన జీవితాలు జీవించాలి. ఇది ముగిసిన మనం పరలోకానికి చేరేటువంటి నిత్య రాజ్యము, పరలోక రాజ్యమును మనం గుర్తుపెట్టుకొని జీవించాలని ప్రభు మనకి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం దేవుని చేతుల్లో ఉంది. అటువంటి దేవుని బిడ్డలుగా మన జీవితాన్ని లోకంలో జీవించి ఆయన చేతుల మీదుగా నిత్య బహుమానాన్ని అందుకునే వారసులముగా మనం పైకి వెళ్ళాలి. ఆ జీవితంలో మనము ఆయనతో కలంతకాలం ఉండేటువంటి గొప్ప భాగ్యమును ప్రభు ఏర్పరచున్నారు. ఈ యొక్క సిద్ధపాటుని మనకు దయచేయాలని, తగు విధముగా మన జీవితాలు సాగించే శక్తిని, ఆత్మ బలాన్ని దయచేయాలని దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటాం. ఈ పూజని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి తప్పులను, గమనం లేకుండా జీవించే విధానాన్ని, మన యొక్క జీవితమును అర్థం చేసుకోకుండా జీవించే విధానాన్ని ప్రభు క్షమించి మనలను మెలకువతో జీవించే వారులుగా మార్చమని ప్రార్థన చేస్తాం. మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. దేవా నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే, ఉన్నవా
సర్వశక్తి సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, మేము పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. తండ్రి కుమార దయ చూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుమార దయ చూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను పాలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొనుమాయి స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి, దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదాము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక నీ దివ్య కార్యంలో మేము భక్తి యుక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె
మీకు ఆరోగ్యము కొనివచ్చును. మలాకి గ్రంథము 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 2 వరకు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లా అనుచున్నాడు, కొలిమి వలె మండు దినములు రాబోవుచున్నవి. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారిలో పేరైనను సిగురైనను లేకుండా పోవును. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. మీరు బీళ్లకు పోవు లేగవలే గంతులు వేయుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభును స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. పని చేయని వారు భోజనమునకు అనర్హుడు. 2వ పట్టణము. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. 2వ పట్టణము. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. సహోదరులారా, మమ్ము ఎట్లు అనుసరింపవలెనో మీకు తెలియను కదా. మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు కదా. మేము ఎవని వద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరిని బరువు కాకుండుటకై రేయింబవళ్ళు పనిచేసితిమి. మేము ఇట్లు చేసినది మీ నుండి సాయమును పొందు హక్కు లేక కాదు, మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకే. పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు మిమ్ము ఆదేశించితిమి కదా. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారని, వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరే పని లేదని మేము విని ఇండుటచ్చే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలెనని, జీవనోపాధికై కష్టపడి పని చేయవలెనని
యేసుక్రీస్తు ప్రభు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా, పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ, భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. గలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, గలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, పులకించి పాడు హల్లెలూయా, పులకించి పాడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము 5వ వచనము నుండి 19వ వచనం వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినదనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములు విప్లవములు గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము.
మీరు అచ్చట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు మిమ్మల్ని ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మను పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషిత్తురు. కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములు దక్కించుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జీవితము ఈ లోకములో శాశ్వతము కాదు. ప్రభు మనందరికీ ఈరోజు మొదటి పట్టణములో ఒక సత్యమును తెలియచేస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథము అనేటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథములో చివరి ప్రవక్త గ్రంథముగా ఉన్నది. ఆ యొక్క మలాకీ గ్రంథములో మనము చివరి రోజుల గురించి తెలియచేస్తూ ఉన్నాడు. అంతిమమున ఏమి జరగబోతుంది అని చెప్పి స్పష్టము చేస్తూ ఉన్నాడు. మనము దానిని ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకొని ఈ భూలోక జీవితాన్ని సాగించాలి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాల్లో చివరికి జరగబోయేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. మలాకీ ప్రవక్త అంటూ ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, కొలమి వలె మండు దినములో రాబోచున్నవి, ఆరని మంటలు రాబోచున్నవి. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. మనము మన జీవితాన్ని ఈ ప్రభు మాట ప్రకారముగానే ఇష్టానుసారముగా జీవించి దేవుని ఎడల విశ్వాసము లేకుండా జీవిస్తే, దుష్టులుగా ప్రవర్తిస్తే చివరికి ఆ మంటల్లో నరకంలో మనము కాలిపోవలసిందే. కొలిమి సిద్ధముగా ఉన్నది. ఇది ఒకరికి సంభవిస్తే మరొకరికి ఏమి సంభవిస్తుందని ప్రభు వాక్యంలో మరలా తెలియచేస్తున్నారు. కానీ నా ఎడల భయభక్తులు చూపు వానిపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భాను కిరణం వలె మీకు ఆరోగ్యమును కొని తెచ్చును. విశ్వాసముతో ప్రభుని సేవించినటువంటి బిడ్డలు, భయభక్తులతో పవిత్ర జీవితాన్ని జీవించినటువంటి వారు ఆ యొక్క నిత్య వెలుగులో ప్రకాశిస్తారు. మోక్షరాజ్యములో దేవుని ఆనందములో పాలు పంచుకుంటారు అని తెలియచేస్తున్నారు. మరి నిర్ణయం మనది. చివరికి జరగబోయేది మాత్రం ఇది. ఇటు మండుచున్న కొలమిలో పడిపోయి నీవు మంటలకి మాడిపోయి నశించిపోతావా, లేక భక్తుడుగా జీవించి విశ్వాసాన్ని నిలుపుకొని ప్రభుని నీవు భక్తితో సేవించి చివరికి పరలోక బహుమానాన్ని అందుకొని ఆ వెలుగులో, నిత్య వెలుగులో ప్రభునందు జీవిస్తావా? అది మనందరికీ దేవుడిచ్చేటువంటి గొప్ప సవాలు, హెచ్చరిక. ఈరోజు అంతిమ దినాన్ని గురించి మాట్లాడుకునేటువంటి మనకి మలాకీ గ్రంథం చక్కటి ఆరంభాన్ని అనగా దాని అర్థాన్ని తెలియచేస్తున్నాడు. సువార్తలోనికి వస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, ఈరోజు మనం సువార్తలో విన్నట్లుగా అంతయో నాశనము చేయబడును. లూకా సువార్త 21:6 వచనము.
యెరూషలేము దేవాలయము ఎంతో అందముగా శోభిల్లొచ్చున్నది అని చెప్పి ప్రజలు గర్వముగా చెప్పుకుంటున్నారు. మా దేవాలయం ఎంత అందముగా ఉన్నది అని గర్వముగా చెప్పుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నారు, మీరు మాట్లాడే మాటలేమిటో మీకు తెలియదు. రాతి మీద రాయి నిలువని కాలం వచ్చును, అంతయు నాశనమైపోవును అంటున్నారు. ఈ భూమి మీద ఏది కూడా నిలబడదు, శాశ్వతము కాదు. అలాంటిదే మన జీవితము కూడా. ఏది శాశ్వతము కాదు, ఏ వస్తువు చివరికి మిగలదు. అటువంటి భూమి మీద కాదు మన దృష్టి పెట్టవలసింది, పరలోకం మీద మన దృష్టి ఉండాలి. ఆ సంగతి నీవెప్పుడూ మరిచిపోవద్దు అన్నటువంటిది ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనికి కొన్ని హెచ్చరికలు, గమనికలు ప్రభు మనకిస్తున్నారు. అంత్యము తప్పకుండా వస్తుంది, లోకము తప్పకుండా ముగుస్తుంది, యుగాంతము వస్తుంది. కానీ అది ఎప్పుడు, ఎలా అనేది రహస్యం. అందరూ అడుగుతున్నారు, బోధకుడా 7వ వచనములో ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచనలేమి అని అడుగుతున్నారు. అప్పుడు మనము చివరి రోజున సిద్ధపడదాం అనుకుంటున్నారు కొంతమంది. ప్రభు వాటన్నిటిని గురించి ఒక రహస్యాన్నిగా ఉంచారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనములో ప్రభు అంటారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనములో ప్రభు ఒక మాట అంటున్నారు. ఏమని అంటున్నారంటే, కాలములను సమయములను నా తండ్రి తన అధికారములో ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. కాలములు సమయములు అన్నీ కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. అది ఎప్పుడు, ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని అడుక్కుంటూ మన కాలయాపన చేయటానికి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇవ్వలేదు. దాని గురించి ఆలోచన అక్కర్లేదు. అది దేవుడు చూసుకుంటాడు, అది దేవుని సమయములో జరుగుతుంది. కాబట్టి ఆయన అది తన యొక్క ఆధీనములో ఉంచుకొని ఉన్నాడు. వాటిని గురించి అడగటం మీ పని కాదు అని ప్రభు స్పష్టం చేసి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఇప్పుడు వస్తుంది, అదిగో అప్పుడు వస్తుంది అని చెప్పే వాళ్ళు బయలుదేరుతారు. 2000 సంవత్సరంలో కొంతమంది పలికారు, 2000 సంవత్సరంలో లోకము ముగుస్తుంది, లోకాంత్యం వచ్చేస్తుంది, అంతా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. ఎందుకంటే 2000 సంవత్సరాలే మనకు సమయం. ఎందుకు యేసు ప్రభు యొక్క చేతుల్లో మనకు కనపడేది 2 ఏళ్ళు మాత్రమే. అంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 2000 సంవత్సరాలు అయిపోతుంది, ప్రపంచం ముగుస్తుంది, మనమందరము అయిపోతాం అని మాట్లాడారు. 2000 సంవత్సరం అయిపోయింది. 2025వ సంవత్సరం జూబిలీ సంవత్సరం కూడా మనము జరుపుకుంటున్నాం. ఆ కాలం మనం చెప్పటం కాదు. అయినా కొన్ని హెచ్చరికలు ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. 3 హెచ్చరికలు ఇస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము భయభక్తులతోనే జీవించాలని. మొదటిది ఏమని హెచ్చరిస్తున్నారంటే 8వ వచనంలో ఈ విధముగా చెప్తున్నారు, మిమ్ము ఎవరునూ మోసగించకుండానట్లు మెలకువగా ఉండుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించినదనియు చెప్పుదురు, మీరు వారి వెంట వెళ్ళవద్దు. కొందరు ప్రభు పేరిటనే తప్పుడు బోధకులు వస్తారు, అబద్ధపు బోధకులు బయలుదేరుతారు. ప్రభు నామములోనే ఏదో పలుకుతూ ఉన్నాం, ఇది వాస్తవము, మాకు ప్రభు చెప్పారు
అయిపోయింది, ఇక ఈరోజు చివరి రోజు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా వస్తారు. మీరు ఎవరి మాటలు నమ్మకూడదు. ప్రభువే తెలియచేశారు, ఆ రోజు ఆ దినము ఎవరికీ తెలియదు. ఎవరి మాట నమ్మనక్కర్లేదు. మనము మాత్రము మెలకువతో ఉండాలి. మనుషుల మాటలతో మోసపోకూడదు. అది మొదటి హెచ్చరిక. రెండవ హెచ్చరిక ప్రభువు మనకి ఈరోజు ఇచ్చేటువంటిది ఏమిటనగా, యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట అవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు. ఇక్కడ యుద్ధము జరుగుతుంది. ఈ రోజులు చూడు, అన్నీ ఎక్కడ చూసినా వినాశనము జరిగిపోతుంది. ప్రపంచం అంతా మారిపోయింది, ఇక మనం బ్రతకలేము అని అందరినీ భయానికి గురి చేస్తారు. యుద్ధాలు, విప్లవాలు, భూకంపాలు, ఆకాశ నక్షత్రంలో అనేక సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. అది చూడండి, ఇది చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ చూడండి అని చెప్పి మన యొక్క దృష్టిని మళ్ళిస్తూ ఉంటారు, భయానికి గురి చేస్తూ ఉంటారు. ఇదొక హెచ్చరిక. కానీ ప్రభు అంటున్నారు, అంతలోనే అంతము రాదు. అంటే ఈ విప్లవాలు, యుద్ధాలు, భూకంపాలు, వినాశనాలు ఏది కూడా ఒక సూచన కావు. అవన్నీ జరిగి తీరుతాయి. మూడవ హెచ్చరిక ప్రభు ఇస్తున్నారు. మూడవ హెచ్చరిక ప్రభు ఏమని చెప్తూ ఉన్నారంటే, 12వ వచనంలో ఈ విధముగా చెప్తూ ఉన్నారు, ఇవన్నీ సంభవింపక పూర్వము వారు మేము పట్టి ప్రార్థనా మందిరములకు, చెరసాలకు అప్పగించి హింసింతురు. నా నామం నిమిత్తము రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకు మేము తీసుకొని పోవుదురు. అంటే ప్రభు నామములో మేము హింసిస్తారు. వేద హింసలు వస్తాయి. క్రైస్తవులను పట్టి పీడించి బలి చేసి వాళ్ళ నానా తిప్పలకు గురి చేస్తారు. వారిని బలి తీసుకుంటారు. అనేకులని వారు చంపేస్తారు. ఎంతోమందిని వారు చెరసాల్లో వేసి అధికారుల ముందు ఉంచి కఠిన శిక్షలకు గురి చేస్తారు. ఇలాంటి యొక్క హింసలను కూడా ఎదుర్కొనే కాలం రాబోతుంది. అలాంటి హింసలు వచ్చినప్పటికీ మనం వాటిని సహించుకుని నిలబడాలి. కానీ అది చివరి రోజు కాదు. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి పిత అయిన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకసుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును ఇతడు పవిత్ర ఆత్మల గర్భమైన పోన్సులాదిని అధికారులకు లోనై పాటుబడి శిలువ మీద కుట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా హృదయమును దేవాలయములో మీరు నివసించి ఉన్నారని మేము విశ్వసించున్నాము. మాలోని పాప కలంకం అంతటినీ కడిగివేయండి. మీ ప్రేమ కరుణలతో విశ్వాస మార్గములో పయనించి మీ రాజ్యము చేరినట్లు మమ్ము దీవించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో
వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును. గోధుమప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును. గోధుమప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల విధేయుని సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షములో మేము అర్పించు ఈ బలి నీ ఎడల మాగల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవన పొందుటకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తులైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీయందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. శరీరదారులై ఉన్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించుచునే ఉన్నాము. అంతకంటే అధికముగా శాశ్వత జీవిత వాగ్దానమును నమ్ముకొని ఉన్నాము. యేసును మృతుల్లోండి లేవనెత్తిన పవిత్ర ఆత్మ నుండి ప్రథమ ఫలములు పొందిన మేము పాస్కా పరమరహస్యములో శాశ్వత భాగమును పొందగలమని నమ్ముచున్నాము. కావున మేము దూతల దళముతో అనేకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయిచు మిమ్మో కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రం నందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్య అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో 14th జగద్గురువును, కార్డినల్ పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనం రక్షించు ప్రభు యేసు. ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నవ్యమైన భోజ్యం, ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజ్యం,
నవ్యమైన భావం నిత్య జీవ నిలయం సత్యమైన భావం నిత్య జీవ నిలయం మానవాళికి ముక్తి నొసగును దివ్య సప్రసాదం నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమ దానం నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమ దానం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా మమ్మ పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. Today's Divyavani TV channel sponsors our parishioners, devotees of Infant Jesus. అద్భుత బాలి యేసు యొక్క భక్తులు మరియు మన విచారణ క్రైస్తవులు. మన ముఖ్య ఉద్దేశాలు దేవుడు మనకు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా ఆయురారోగ్యాలు దయచేయాలని, శాంతి సమాధానాలు దయచేయాలని, మరియు మన పిల్లల చదువుల కోసం దేవుడు వారికి జ్ఞానము, తెలివి, భక్తిని అనుగ్రహించాలని, క్రమశిక్షణ కూడా దయచేయాలని, ఇంకా మన కుటుంబాల్లో మరణించినటువంటి వారికి నిత్య విశ్రాంతిని దయచేయాలని, మరి దిక్కులేని ఆత్మల కోసం, ఉత్తరించే స్థలంలోని ఆత్మల కోసం. కాబట్టి చాలా సంతోషం. దివ్యవాణి ఛానల్కి దాతలుగా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేన్ని అడిగినను అది మీరు తప్పక పొందుదురని విశ్వసింపుడు అని ప్రభువు నడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలి పూజను సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బాలయేసువా నీవే మా రక్షణ, బాలయేసువా నీవే పరిరక్షణ, బాలయేసువా నీవే మా రక్షణ, బాలయేసువా నీవే పరిరక్షణ. మీరెంతగా ఆరాధిస్తే నేనంతగా దీవిస్తానంటివి. మీరెంతగా ఆరాధిస్తే నేనంతగా